నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. దేశం మొత్తం కూడా కాంగ్రెస్ గాలి వీస్తుందని తెలిపారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరటం ఖాయమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమంటున్న కుందూరు రఘువీర్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బర్నోలు నుంచి నియోజకవర్గాల వ్యాప్తంగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించుకుంటూ రేపటి నుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నటువంటి రఘువీరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్గా సన్నాహక సమావేశాలను ఈ రోజుతో కంప్లీట్ కావడం జరిగింది. రేపటి నుండి ప్రజాక్షేత్రంలో గడప గడపకు వెళ్ళబోతున్నారు. ప్రజాస్పందన ఏ విధంగా ఉండబోతుంది, మీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నారని చెప్పి భావిస్తున్నారు? మీరే చూస్తుండండి, బ్రహ్మాండంగా ఉంది. 6 నియోజకవర్గాలు పూర్తయినాయి, అన్ని కాలేదు. నల్గొండ నియోజకవర్గాన్ని నామినేషన్ సందర్భంగా ఆ రోజే మీటింగు, ఆ రోజే నామినేషన్ కూడా ఎల్లుండి ప్లాన్ చేసుకున్నాం. ప్రజల స్పందన కాంగ్రెస్ పార్టీ పట్ల, నా అభ్యర్థిత్వం పట్ల బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి విజయం సాధిస్తుందని నేను చెప్పగలను. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒకరిని మించి ఒకరికి మెజార్టీ ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ పోతున్నారు. సో ఇది ఆచరణలో పూర్తి స్థాయిలో సాధ్యమవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. చూడండి, ఆచరణలో ఎందుకు సాధ్యం కాదు. మొన్నే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 50,000 పైచలకు మెజార్టీతో గెలిచినారు. ఒక్క సూర్యాపేటలో మాత్రమే అక్కడ బీఆర్ఎస్కి బీ టీం బీజేపీ ఉండే కాబట్టి అక్కడ జరిగిన ఆ పొరపాటు వల్ల దాన్ని కొంచెం అంచనాలు తప్పి సీనియర్ నాయకులైన దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. కానీ అక్కడ కూడా దామోదర్ రెడ్డి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. భారీ మెజార్టీని ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సాధించి పార్టీని పటిష్టపరచాలని ఉన్నారు. అలాగే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 100 రోజుల పరిపాలన కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ అయిపోయింది, బీజేపీ పార్టీ ఇక్కడ లేదు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు. తప్పకుండా మంచి మెజార్టీ అందరూ కూడా సాధిస్తారు. ఉన్న నాయకులందరూ మహామౌలు. అలాగే అది ఎలా చూడాలంటున్నారు, అది నేనైతే నా పర్సనల్ వరకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ కాంగ్రెస్ పార్టీకి కూడా అది ఒక చాలా మంచి పరిణామం. భారీ మెజార్టీలతో ఇక్కడ గెలిచినట్టయితే పార్టీ ఇక్కడ పటిష్టపడుతుంది, ఊర్లు బాగుపడతాయి. కాబట్టి అది చాలా మంచి పరిణామం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జిల్లాకు చెందినటువంటి ముఖ్య నాయకులు ఏం చెప్పుకొని పోతున్నారంటే కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేస్తుందని చెప్తున్నారు తప్ప ఎక్కడ ఏ ఒక్క పథకం కూడా అమలు జరగాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ భ్రమలు పడుతుంది, కలలు కంటూ పోతుంది తప్ప ఇక్కడ విజయం అనేది తమకే లభించబోతుందని చెప్పి వాళ్ళు చెప్పుకొని పోతున్నారు. అదేవిధంగా పోటీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా విజయం మాదే అని చెప్పడం సహజం. పైగా వాళ్ళు విజయం కోసమే పోటీ చేయడం సహజం. కాబట్టి ఇంకా దాన్ని మీరు ఎలా అంచనా వేస్తారంటే నేనేం చెప్పగలను. కాబట్టి ఇంకో 3 రాళ్ళు లాగండి, ఎన్నికలు అయిపోతాయి. ఉన్న విషయం ప్రజలకంతా తెలుసు. పోటీలో ఉన్న వాళ్ళు మాదే విజయం అని చెప్తారు. అలాగే మీరు పథకాల గురించి విమర్శ అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 4 నెలలే అయింది. 4 నెలలు కూడా పూర్తి కాలేదు. 4 నెలల కాలంలో దాంట్లో గత 40 రోజుల నుంచి 45 రోజుల నుంచి 2 నెలల నుంచి దగ్గర 45 డేస్ నుంచి మీకు కోడే ఉన్నది. అంతకంటే ముందు ఒక 1 నెల రోజులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి దాన్ని ఒక పాలనని గాడిలో పెట్టడానికి చేసిన ప్రయత్నంలోనే 1 నెల రోజులకు మించి అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుడు మీరు చెప్తే నమ్మరు, 40,000 కోట్లు ఉట్టి పెండింగ్ బిల్లుల రూపంలో పెట్టిపోవడం జరిగింది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ తీసుకున్నా, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక సందర్భంలో నేను మాట్లాడుతున్నాను. ఒక పౌర సరఫరాల శాఖకు రావలసిన బకాయిల మొత్తమే 22,000 కోట్లు. పౌర సరఫరాల శాఖ అనేది సమీక్ష చేసి 6 నుంచి 7 సంవత్సరాలు అయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్తా. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, అలా వదిలేసిపోయినరు. మేము దాన్ని గాడిలో పెట్టేదానికే ఇంత టైం పడుతుంది అని. కాబట్టి పథకాల అమలు అంటే జేబులో ఉండవు పథకాలు తీసిపెట్టడానికి. పాలనని గాడిలో పెట్టి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేయవలసినవి పథకాలు. కాబట్టి ప్రభుత్వాన్ని సరైన దారిలోకి తీసుకొని వచ్చి ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినాం. మేము 5 వాటి గురించి మార్గదర్శకాలు అఫీషియల్గా ఇచ్చేయడం జరిగింది. ఉట్టిని మీటింగ్లు పెట్టేది అనౌన్స్ చేసినట్టు కాదు. దానికి ఒక సమీక్ష చేసి, దానికి ఒక అధికారులను నియమించి, దానికి పద్ధతిని క్రియేట్ చేసి, దానికి ఫైనాన్స్ని క్రియేట్ చేసి అలా పోవాల్సి వస్తుంది. కాబట్టి అది చేయడానికే టైం పట్టింది. ఎందుకు? ముందు చేసిన ప్రభుత్వం నిర్వాహకం వల్ల. కాబట్టి అవన్నీ సరిచేసి, ఇంకొకటి దానికి మీరు అడగొచ్చు ఏంటి అని. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి తీసుకుంటే 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేసింది, ప్రజలు కోరుకున్న ప్రతి పని చేసింది. అలాగే ఇప్పుడు ఇవి కూడా చేసి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను ఘన విజయం సాధించబోతున్నాను. అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తప్పనిసరిగా నాను ఎన్నుకున్నటువంటి నల్గొండ నియోజకవర్గ పార్లమెంట్ సభ ప్రజలందరికీ కూడా అంత మేలు చేసే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాను, నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని అగ్రభాగాన్ని నిలబెడతానని చెప్పేసి కూడా రఘువీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ నుండి కిరణ్ రైతు